హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఎంటర్టైన్మెంట్ మాట. నిన్న నుంచి కొంచెం బిజీ ఉంది ఓజీ టాక్ గురించి, అందుకని మన ఛానల్లో బిగ్ బాస్ గురించి ఏం పెట్టలేకపోయాను. ఈరోజు మీకోసం మంచి ఫ్రెష్గా మంచి కంటెంట్ పట్టుకుని వచ్చానమాట. ఆల్రెడీ నైట్ చూసే ఉంటారు చాలామంది. మన పాత కంటెస్టెంట్స్ అయితే ఎవరో ఈ అగ్ని పరీక్షలో అయితే ఫోన్ నెంబర్స్ అయితే వెళ్ళారు లోపలికి రిక్వెస్ట్ చేయమని వాళ్ళని. చాలా బాగా చేశారు. దమ్ము శ్రీజాని స్వాప్ చేసుకుంటానని చెప్పింది అనుష. తర్వాత వచ్చేసి ఈ నాగా వెళ్ళాడు, షాదిక ఏం పేరు ఆయన పేరు షాదిక అబ్బాయి వెళ్ళాడు, ఇంకా వీళ్ళు 4 నెంబర్స్ వెళ్ళారు, దివ్య వెళ్ళింది, వీళ్ళు నలుగురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చేసి వాళ్ళు స్వాప్ చేసుకుంటారంటే శ్రీజాకి గట్టిగా ఇచ్చింది అనుష. కానీ బాగా మాట్లాడారు, బాగుంది. అంతా ఓటింగ్ వేశారు. ఓటింగ్ వేస్తే ఈ అమ్మాయి విజయవాడ అమ్మాయి గెలిచింది. ఈ అమ్మాయిని అసలైతే ఓటింగ్లో బిగ్ బాస్ ఎలా పెట్టాడంటే, ఓటింగ్ ఎవరికేస్తే వాళ్ళు వస్తారని వీళ్ళు ఓటింగ్ వేశారు. కానీ అక్కడ వచ్చి ఓటింగ్ తక్కువ పడ్డ వాళ్ళని తీసుకున్నాడు బిగ్ బాస్. అంటే ఓటింగ్కి ఈ అమ్మాయికి ఓటింగ్ తక్కువ వేశారన్నమాట, కానీ ఈ అమ్మాయినే తీసుకున్నారు. అదే ట్విస్ట్ ఇచ్చాడు, బిగ్ ట్విస్ట్. అసలు మామూలు ట్విస్ట్ కాదు, చాలా అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన బిగ్ బాస్. కానీ ఈ ఫ్రైడే మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉందంటున్నారు, మరి చూడాలి ఎంత ఉంటుందో ఏంటో అనేసి. తర్వాత వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఒక టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి దివ్య అనే అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వచ్చేసి ఎవరిని ఏ పొజిషన్లో పెట్టాలి, హౌస్మెంట్స్ని అంటే టెనెంట్స్ని కానీ ప్లస్ వీళ్ళు మన సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఓనర్స్ కానీ వీళ్ళందరినీ ఏ పొజిషన్లో పెట్టాలనేది పెడుతుంది. ఇప్పుడు ఆ టాస్క్ చూసి అది లైవ్ చూస్తాను, అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఒక 1 అవర్లో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి అసలు మామూలుగా లేదు, అసలు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, రాత్రి వెళ్ళిపోయింది. మీరు చూసే ఉంటారు చాలామంది, చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లస్ వచ్చేసి ఈమె 2 కోట్లు వేయమన్నారు, ఒక్కొక్కరిని 2 కోట్లు వేయమన్నారు. ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి అక్కడ 2 ఫొటోస్ ఉన్నాయన్నమాట. 2 ఫొటోస్లో ఒక్కరు వచ్చి 2 కోట్లు వేయాలి. సపోజ్ నాగాకి దివ్యాకి అట్లా ఒక్కొక్కరు 2 వేశారు. దివ్యాకి ఓట్లు తక్కువ పడ్డాయి, కానీ దివ్యానే వచ్చింది. నెక్స్ట్ వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఎవరు మన రీతు పాప అయితే అసలు గ్లామర్ బాయ్నే కావాలని కోరుకుంటుంది. మరి ఆమె ఇంకా లవ్ ట్రాక్ కోసమో ఏమో అర్థం కావట్లేదు. ముస్లిం అబ్బాయి ఉన్నాడు కదా, ఈ షాదిక్ అనుకుంటా తన పేరు నాకు పలకడానికి రావట్లేదు సరిగా. ఆ అబ్బాయిని మా అగ్ని పరీక్షలో వచ్చాడు కదా, ఫోన్ బాగా కొట్టుకున్నాడు కదా, ఆ కుర్రోని కోరింది. అంటే కోరిందంటే వేరేలాగా కాదు, ఆ అబ్బాయి వస్తే బాగుంటుంది అని తన ఒపీనియన్ చెప్పింది. తనకే మేబీ ఓటేసి ఉండొచ్చు తను. ఒక అమ్మాయికి ఒక 2 కంటెస్టెంట్స్ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వేసి ఉంటారు పక్కా. అయితే నాకు తెలిసిన వరకు అయితే నాగా వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాగా చాలా బాగా ఆడాడు అగ్ని పరీక్షలో, నాగా రావాలి కూడా. ఆల్రెడీ పబ్లిక్ టాక్లో కూడా చాలామంది నాగా పేరు చెప్పారు, మీకు అది కూడా నేను షార్ట్లో పెడతాను. తర్వాత వచ్చేసి ఈరోజు అయితే ర్యాంక్ ఇస్తుంది 15, 13, 14. నాకు తెలిసి 15లో ఎవరిని 13లోనో 15లో ట్రైలర్ చూశాను. ఇప్పుడు ఎపిసోడ్ వస్తుంది, అది కూడా చూసి చెప్తాను. బాగుంటుంది అనుకుంటా. ఇక నుంచి రణరంగం అని చెప్పాడు కదా నాగార్జున, దారుణంగా ఉంటుంది ఇంకా రణరంగం. ఇక నుంచి ఇంకా సెలబ్రిటీస్ కూడా వైట్ కార్డ్స్ ఎంట్రీ ఉన్నాయి అనేసి టాక్ ఉంది, చూద్దాము. దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఇదే వీడియో. ఇప్పుడు ఈవినింగ్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అది ఏంటనేది లైవ్ చూసి మీకు లైవ్ టు లైవ్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు కొంచెం హైప్ ఇచ్చారంటే మీకు దారుణంగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇక ఇవన్నీ కాదు, మీకు బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, బాగా కొంచెం నా ఛానల్ని లేపండి. తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, బాగా చెప్తున్నానో లేదో ఒక్క మీది కామెంట్ పెట్టండి, మీ ఒపీనియన్ నా మీద. ఓకేనా, బాగా చెప్తున్నానో లేదో రివ్యూ నాకు తెలవాలి కదా. నేను ఓకే పర్ఫెక్ట్గా చెప్తున్నాను అనుకుంటాను, కానీ మీకు ఎలా అనిపించిందో నాకు తెలవాలి కాబట్టి ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా కష్టపడి కూడా రెడీ అయ్యానమాట. ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, ముందుకు వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పటికైతే ఈ వీడియో వింటే నైట్ అయితే ఆమె ఇంకొకటి చెప్పాలి. ఇంకోటి ఏం చెప్పిందంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, స్క్వేర్ యాంగిల్ లవ్ స్టోరీ అని కూడా చెప్తుంది.
చూద్దాము ఇక నుంచి ఎలా జరగబోద్దో. ఎందుకంటే ఆల్రెడీ 3 వీక్స్ థర్డ్ వీక్లో ఎంటర్ అయింది కాబట్టి ఆల్రెడీ ఆమె 2 వీక్స్ కంప్లీట్గా చూసేసి వచ్చింది. ఇక నుంచి ఎలా ఆడబోతారో చూడాలి. ఇంకోటి ఏంటంటే సంజన గారికి బాగా ఫేవర్గా ఉన్నారు ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు, ఎందుకంటే సంజన గారి ఆట బాగుందనేసి. చూద్దాము. ఇప్పుడైతే మీకు ఇంకొక 1 అవర్లో మళ్ళీ ఒక వీడియో పెడతాను. ఇది కొంచెం చూడండి, చూసి కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఇంతే.